హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి నాకైతే చాలా ఇష్టమండి. కొబ్బరి పచ్చడి అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోసల్లోకి కానీ చాలా బావుంటదండి. నేను చపాతీల్లోకి, చట్నీలు, పచ్చళ్ళు కూడా తింటాననమాట. అందుకని నాకు నచ్చిద్ది. అన్నంలోకైతే ఇంకా బావుంటదనమాట. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కొబ్బరిని ముక్కలుగా కట్ చేస్తున్నానండి. గుడికి వెళ్ళి కొబ్బరి చిప్పలు తీసుకొచ్చారనమాట. కొబ్బరికాయలు సమర్పించేసరికి స్వామివారికి కొబ్బరి చిప్పలొచ్చినియండి. ఇంక వాటిని నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలాగ కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని, పొడవుగా కట్ చేసి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మిక్సీ జార్‌లో పడవు గాబట్టి చూడండి సన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసైతే శుభ్రంగా వాష్ చేద్దాం. ఎందుకంటే కొబ్బరి పగలగొట్టేటప్పుడు ఆ పెంకులనేవి ఉండిపోతాయి అన్నమాట. శుభ్రంగా వాష్ చేశాను కదా! ఇప్పుడు వేరే ప్లేట్‌లోకి అయితే ఆ కొబ్బరి ముక్కలు తీసేస్తున్నానండి. ఇలా వాష్ చేసుకున్న వాటిని మనం మంచిగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దనమాట. వేడి నీళ్ళల్లో అయితే చింతపండు నానబెట్టానండి. చింతపండు నానటం కోసం. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొబ్బరి ముక్కలైతే ఫ్రై చేసుకుందాము. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటది కాబట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఊరికే అలా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. చూడండి కొబ్బరి ముక్కలైతే ఫ్రై అయినాయి. నేను వేరే ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. కలర్ ఏమాత్రం మారనివ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి మనం ఎండుమిర్చి తీసుకుందామండి. మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి తగ్గట్టు మన స్పైసీకి తగ్గట్టు అనమాట. నేనైతే 10-12 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. అదే గిన్నెలో ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ సరిపోయిద్ది. ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయి చూసారు కదండి. వేరే ప్లేట్‌లోకి అయితే తీసేస్తున్నాను. మీడియం సైజ్ 2 టమోటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ 2 టమోటాలు వేసుకొని కొంచెం అంత ఆయిల్ ఎగస్ట్రా వేసుకొని ఫ్రై చేసుకుందాము సాఫ్ట్‌గా మగ్గేలాగా. కొబ్బరి పచ్చడి చేసిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని గుంటూరు అయితే బయలుదేరామండి. క్రిష్తానేమో అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాము. నేను, యశ్విత మా వారైతే గుంటూరు వెళ్ళాము. యశ్విత వాళ్ళకి చిన్న షాపింగ్ ఉందండి. స్కూలు స్టార్ట్ అయినాయి కదా! లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు అలాగే బట్టలు తీసుకోవాలని చెప్పేసి బయలుదేరాము. టమోటాలోకి నేను కొంచెం అంత జీలకర్ర వేశాను. అలాగే 4 రెమ్మల కరివేపాకు వేశాను. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకుందామండి. పచ్చిశనగపప్పు కూడా వేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు 4 వేసుకున్నాను. టమోటా చూడండి సాఫ్ట్‌గా మగ్గింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మగ్గించుకుందామండి. ఈ వాటర్ కూడా టమోటా పీల్చుకోవాలి పూర్తిగా. టమోటా ఇంకొంచెం సాఫ్ట్‌గా కుక్ అయ్యిద్ది. ఇలా చేస్తే కొబ్బరి పచ్చడి కొంచెం లూజ్‌గా ఉంటదండి. లేదంటే మనకి పొడి పొడిగా ఉంటదనమాట. అలా కాకుండా అన్నంలో కలుపుకోవటానికి ముద్దలా వచ్చిద్దనమాట. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటది. వంటలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదండీ! వాళ్ళకైనా హెల్ప్ అయిద్ది. మీరెలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొబ్బరిలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు అయితే వేశానండి. సాల్ట్ అండి. పంచదార అయితే కాదది. సాల్ట్ వేశాననమాట. రాళ్ళ ఉప్పు అయిపోయేసరికి సాల్ట్ వాడుతుంటే నాకే డౌట్ వస్తుంది. చూసే వాళ్ళకి పంచదారలా అనిపించిద్దేమోనని. చూసారు కదండీ కొబ్బరి అయితే పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిలోకి టమాటో గ్రేవీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి. చల్లటి నీళ్ళు వేసామంటే పచ్చడి నిలవ ఉండదనమాట. వేడి నీళ్ళు వేసుకొని ఇలాగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. పచ్చడి మాత్రం చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉందండి. నాకైతే ఇలా చేసుకుంటే చాలా ఇష్టం అనమాట కొబ్బరి పచ్చడి. రుచికి అయితే కొంచెం ఉప్పు తగ్గిందనమాట. అందుకే చిటికెడంతా సాల్ట్ వేసి కలిపేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాను. సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా! ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. వేరే ప్లేట్‌లోకి అయితే పచ్చడి తీసేసాను. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలైతే వేసానండి.
తాలింపులు చిటపట్లాడగానే ఎండుమిర్చి వేశాను, ముక్కలుగా కట్ చేసి 2. అలాగే ఇంగువ వేసానండి, కరివేపాకు ఒక రెమ్మ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చడి అయితే వేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిందండి. చాలా రోజుల తర్వాత చేశాను, నాకు చాలా ఇష్టం అనమాట కొబ్బరి పచ్చడి. సూపర్ టేస్ట్ అనమాట. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి, డిష్ అవుట్ చేస్తున్నాను. లంచ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి గుంటూరు అయితే వెళ్ళామండి. చూడండి పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. యశ్విత అయితే డోర్ తీసుకొని ఫాస్ట్గా బయటకు వచ్చింది. వాళ్ళ డాడీ టెన్షన్ పడతా బయటకు వచ్చారనమాట. వాళ్ళు 2nd ఫ్లోర్లో ఉంటారండి. మా వారికి ఎంత టెన్షన్ వచ్చిందో, యశ్వితమ్మ వెళ్ళి ఆ గోడపై నుంచి చూస్తుందేమో కిందకని. పిట్టగోడ అండి, ఫ్రంట్ ఉంటుంది కదా, ఆ చైర్లో కూర్చునేసరికి అందుకని గది తీసుకొచ్చేస్తున్నారనమాట. పిల్లల్ని ఇక్కడికి పంపించాలన్నా కూడా చాలా టెన్షన్గా ఫీల్ అవుతారండి. చూడండి పైనుంచి కిందకి చూసి మరీ లోపలికైతే తీసుకొచ్చేసారు యశ్వితమ్మని. ఇంకా లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకొని ల్యాప్టాప్ అయితే చూస్తుంది అనమాట. చూడండి హాల్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కృష్ణయ్యని అయితే పెట్టారు. ఇంకా మా పిన్ని వంట చేస్తుందండి, జావ చేస్తుంది అనమాట మా బాబాయ్కి. నేను చెల్లి షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత యశ్విత వాళ్ళకి ఏ డ్రెస్సులు తీసుకుంటున్నాం, ఏమేమి తీసుకుంటున్నాము వీడియో చేయాలనుకున్నాను, అస్సలు మర్చిపోయానండి. నాకైతే అస్సలు గుర్తులేదు. చెల్లి చిన్న చిన్న వీడియోస్ యాడ్ చేసింది. మా అక్క షాపింగ్ చేస్తుంది పిల్లల కోసం. వాటర్ బాటిల్స్, ఏ వాటర్ బాటిల్ సెలెక్ట్ చేస్తున్నావు అక్క? స్టీల్ వాటర్ బాటిల్స్ లైక్ చేయాలనుకుంటున్నాను. ఇది అయిపోయి నాకు తెలుసు, ఎందుకంటే వాటర్ ఎందుకని ఎక్కువ దాంట్లో. స్టీల్ వాటర్ బాటిల్ సెలెక్ట్ చేయాలనుకున్న నేను స్టీల్ వాటర్ బాటిల్ కాస్ట్ చూసారా ఎలా షాక్ అయ్యాను. లైట్ వెయిట్గా ఉందండి, చాలా పల్చగా. 330 రూపీస్ అంట. క్వాలిటీ బాగుంటే ఖచ్చితంగా తీసుకునేదండి. సిప్ చేసే బాటిల్ అడుగు తీసుకుని వెళ్ళి ఒక లుక్ వేద్దాం స్టోర్ని. షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చామండి. చెల్లి కూడా ల్యాప్టాప్కి ఒక బ్యాగ్ తీసుకుంది. లగేజ్ మొత్తం మేము తీసుకొచ్చిన బ్యాగ్లోకి సర్దుకున్నామన్నమాట. బయటకు రాగానే పానీపూరి, ఐస్ క్రీమ్ పార్లర్ ఇవన్నీ ఉండేసరికి యశ్విత పానీపూరి తినాలని గోల్ చేస్తుంటే ఇంకా పానీపూరి అయితే తినొచ్చామండి. మా వారు ఫోన్ మాట్లాడతాం కంప్లీట్ కూడా అయిందనమాట మేము పానీపూరి తినొచ్చేలోపు. ఈ షాపింగ్ మాల్లో బట్టలు మేము పెట్టిన బడ్జెట్కి చాలా రీజనబుల్ ప్రైస్లో అనిపిస్తుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మేము పిల్లలకి కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. పానీపూరి తినొచ్చి ఐస్ క్రీమ్ పార్లర్ ముందు అయితే వెయిట్ చేస్తాం. క్రిష్తాన్ని తీసుకురాకుండా యశ్వితాన్ని ఎందుకు తీసుకెళ్ళామంటే సైజులు చూసుకోవటానికండి. యశ్విత అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట పానీపూరి తిని ఇప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం షాపింగ్ మాల్కి వచ్చి అని చెప్తుందండి. ఐస్ క్రీమ్ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది, తినడానికి కూడా టైం ఎక్కువ పట్టిద్దండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో తిన్నామండి ఇలాంటి ఐస్ క్రీమ్లు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిన్నాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తిన్నామండి, అందుకని చెప్పేసి టేస్ట్ బాగుందని మళ్ళీ ఇప్పుడు పనిమాల ఆగి మేము వెళ్ళాలి అనుకుంటూ కూడా ఇంకా ఐస్ క్రీమ్ తినే వెళ్దామని చెప్పేసి ఆగామండి. స్కూల్ స్టార్ట్ అయిందంటే ఇంక మేము షాపింగ్కి వెళ్ళాల్సిందేనండి పక్కాగా. పిల్లలకి కొత్త డ్రెస్సులు, అలాగే లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు ఇవన్నీ తీసుకోవడానికి మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఐస్ క్రీమ్తో ఎండ్ అయిందనమాట. మీరు ఎలా షాపింగ్ చేశారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.